రావే అక్క. చూడుదరికి హ్యాండ్ మోడల్ చెప్తానన్నావు అక్క. చూడు చూడు, ముందు స్క్వేర్ ముక్క తీసుకున్నాను ఒకటి. ఇది ఏ కలర్ కావాలంటే అది, మన ప్యాంట్ కలరో లేదా టాప్ కలర్ ఏదైతే మనకి ఎలా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాం అది. యాక్చువల్గా ప్యాంట్ కలర్ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే టాప్ వేరే కలర్ ఉంటుంది కాబట్టి. సో ఇలా స్క్వేర్ తీసుకొని ఇలా మడత పెట్టాను కదా, ఫస్ట్ ఒక మడత మళ్ళీ ఇంకొక మడత పెడితే సమోసా షేప్ లాగా వస్తుంది మనకి. ఆ పైన కుట్టేసేయాలి. కుట్టేసేస్తే ఒక ట్రయాంగిల్ షేప్ మనకి తయారవుతుంది. చూసావు కదా, ఇలా తయారైంది. ఇలా తయారు చేసుకొని మనకి ఎన్ని కావాలంటే దగ్గరికి అయితే ఎక్కువ, దూరంగా వేసుకుందాం అనుకుంటే తక్కువ వేసుకొని ముందే కుట్టేసుకొని ఇలా ఉంచేసుకోవాలి. నేను ఒకటి చూపిస్తున్నాను కదా, అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కుట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ అయితే హ్యాండ్, కింద బార్డర్ అయితే బార్డర్, ఏదైతే అది. ఇది ఇప్పుడు కింద పెట్టిన పర్పుల్ క్లాత్ ఉంది కదా, అదేంటంటే మనకి మెయిన్ క్లాత్. అంటే మన చుడిదార్ టాప్ అయితే ఆ టాప్ మెయిన్ క్లాత్ అనమాట. సో దాని మీద అంచు మీద అలా లోపలికి ఆ ట్రయాంగిల్ పైన సూది ఇటువైపు ఉండేలాగా స్టిచ్ చేసేయాలి ఫస్ట్. బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు, రౌండ్ నెక్స్కి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు. క్రాస్కి వేసుకోవచ్చు, స్ట్రైట్కి వేసుకోవచ్చు అనమాట. అదే రౌండ్ అయితే రౌండ్ మీద అలా కుట్టుకుంటూ వెళ్తాం. ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి స్ట్రైట్ మీద ముందు అలా కుట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఇది మనం దూరంగా కావాలనుకో కొంచెం దూరంగా కుట్టుకుంటూ వెళ్తాం. బాగా దగ్గరికి కావాలనుకో ఒక దాని మీద ఒకటి పెట్టినట్టు కూడా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు. నేనైతే ఇక్కడ 5 చూపిస్తాను, ఓన్లీ నీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. 5 చూపిస్తున్నాను. ఇలా ముందు 5 తయారు చేసి ఉంచాను. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ పర్పుల్ ఉంది కదా, అది చూడదా టాప్ అనుకో. ఆ కింద ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ ఉంది కదా, అది మనకి ప్యాంట్ కలర్ అనుకో. లేదు సారీలో కలర్ అనుకో, సారీ కలర్ ఒకటి, బ్లౌజ్ కలర్ ఒకటి ఉంటుంది కదా, అలా 2 కలర్స్ మనకి ఏది కావాలంటే ఆ 2 కాంబినేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది అయిపోయింది కదా, నేను ఆ మాత్రం దూరంలో వేసాను కదా, దగ్గర కావాలంటే అది మన ఇష్టం. ఇది లైనింగ్ క్లాత్, సేమ్ అదే షేప్ లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకుంటాం కదా, మెయిన్ ఎంత ఉందో అంత ఇది కూడా కట్ చేసుకుంటాం కదా. సో పైన లైనింగ్ క్లాత్ పెట్టి మనం ఫస్ట్ ఏదైతే కుట్టామో దానికి ఒక 1/4 ఇంచు లోపల వైపుకి, మరీ అంచు మీద కుట్టకుండా ఫస్ట్ అంచు మీద కదా కుట్టుకుంటూ వెళ్ళాం, ఇది ఒక 1/4 ఇంచు లోపలికి కుట్టాలి. ఒక కుట్టు వేయాలి. దూరం కుట్టు వేసేవచ్చు, ప్రాబ్లమే ఉండదు. మళ్ళీ తిప్పిన తర్వాత మనం కుట్టేస్తాం కదా, దగ్గరికి వేసుకోవచ్చు. ఇది దూరం కుట్టు వేసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇలా మొత్తం కుట్టేయాలి. రౌండ్ అయినా సేమే, రౌండ్ నెక్ ఫస్ట్ అవి చేసేసి ఆ తర్వాత లైనింగ్ ఇలా కుట్టేయాలి. రౌండ్ నెక్ అయినా హ్యాండ్ ఏదైనా కర్వ్ అయినా. చూసేప్పుడు తిప్పాను, సూపర్ ఉందక్క, చాలా సింపుల్గా ఉందక్క, కానీ చాలా అందంగా ఉందక్క. అదే ఇంకా దూరం వేసాను, యాక్చువల్గా చెప్పడం కోసమే కాబట్టి నేను దూరం వేసాను. ఇంకా దగ్గరికి వేస్తే చాలా బాగుంటుంది అనమాట. అలా 2 కలర్స్ వేసుకోవచ్చు, మల్టీ కలర్ వేసుకోవచ్చు, లేదా ఒక దాని మీద ఒకటి వచ్చినట్టు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను సింగిల్ ఒక సమోసాలో వేసాను కదా, అలాగే ఒక సమోసా మీద ఇంకో చిన్న సమోసా కలర్ లాగా అనమాట, వేరే కలర్. ఇప్పుడు ఆరెంజ్ మీద ఇంకో డ్రెస్లో ఇంకో కలర్ కూడా ఉందనుకో, ఈ పర్పుల్ ఆరెంజ్ కాకుండా ఇంకో కలర్ ఉందనుకో, అది కూడా పైన ఇంకో చిన్నది వచ్చేలాగా వేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను ఇక అది కూడా తర్వాత. చూసా, ఇది హ్యాండ్ అయితే హ్యాండ్, అలాగే కింద బార్డర్ అయితే బార్డర్కి, అలాగే రౌండ్ బ్లౌజ్కైనా దేనికైనా ఇంకా సారీ బార్డర్తో సహా. థ్యాంక్ యూ అక్క.